Okay, so let's start with Azure Cloud, Azure DevOps. సో Azure DevOps ఎందుకు యూజ్ చేస్తారంటే జస్ట్ నిన్న చెప్పాం కదా మనం ఎన్వైరన్మెంట్ సెటప్ చేసి ఆటోమేషన్ చేసి అప్లికేషన్ డెవలప్మెంట్ సైకిల్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి అండ్ ఒక అప్లికేషన్ త్వరగా రిలీజ్ చేయాలంటే డెవలప్మెంట్ చేసిన వెంటనే టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ ఇవన్నీ ఫాస్ట్గా వన్ బై వన్ ప్యారల్గా జరుగుతూ ఉండాలి అంటే డెవాప్స్ ఆటోమేట్ చేయాలి డెవాప్స్ ఆటోమేట్ చేసి ఎండ్ టు ఎండ్ డిప్లాయ్మెంట్స్ చేయాలి డిప్లాయ్మెంట్ అంటే లైక్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ సో మనం ఇన్స్టాలేషన్ అంటాం బట్ టర్మినాలజీలో డిప్లాయ్మెంట్స్ అంటారండి డిప్లాయ్ చేస్తారు సో అలా అది ఎలా చేస్తారంటే Azure DevOps ని యూజ్ చేసుకొని చేయొచ్చండి సో Azure DevOps is provided by Microsoft Azure సో లైక్ ఫ్యూ ప్రాజెక్ట్స్ లైక్ ఇందులో కొన్ని ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకుంటాము అవి కొన్ని ఫ్రీగా ఉంటాయి సో జస్ట్ నార్మల్ సైన్ అప్ అవ్వచ్చు మీరు కూడా అండ్ ద URL is dev.azure.com సో సైట్ ఓపెన్ చేసి మీరు సైన్ అప్ అవ్వచ్చు సో జస్ట్ యూ షుడ్ నీడ్ టు ఓపెన్ దిస్ URL ఓకే సో ఇదేనండి సైట్ Azure DevOps సైట్ సో ఇక్కడ మనకి Azure DevOps లో మనము ఇంప్లిమెంట్ చేస్తాం మన ఆటోమేషన్ ప్రాసెస్ సో ఇక్కడ మనకు ఒక స్టార్ట్ ఫ్రీ అని ఒక ఆప్షన్ ఉంది కదా స్టార్ట్ ఫ్రీ క్లిక్ చేస్తే కెన్ సైన్ అప్ ఫర్ దిస్ సో మీ నార్మల్ జీమెయిల్ అకౌంట్ని ఇవ్వచ్చు అండి యూ కెన్ క్రియేట్ వన్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ లైక్ మీ జీమెయిల్తో ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యూ కెన్ యూజ్ క్రియేట్ వన్ ఆప్షన్ ఇచ్చుకొని యూ కెన్ యూజ్ దట్ సపోజ్ మీకు ఒక డెవాప్స్ సపోజ్ డెవాప్స్ సపోజ్ ఇది ఒక మెయిల్ ఉంది అనుకోండి ఐ విల్ క్రియేట్ వన్ అకౌంట్ సో నాకు ఇక్కడ వెరిఫికేషన్ అడుగుతుంది ఐ వాంట్ టు చెక్ ద కోడ్ నేను అలా ఈ ఫాలో అయ్యి మనం ఒక సైన్ అప్ అవుతాం అకౌంట్కి మీ లాగిన్ దట్ జస్ట్ నీడ్ టు వెరిఫై మై అకౌంట్ సో ఇలా సైన్ అప్ అవ్వాలండి జస్ట్ నార్మల్ ఇప్పుడు మీరు జీమెయిల్కి ఎలా సైన్ అప్ అవుతారో వీళ్ళకి కూడా కొన్ని ప్రాసెస్ ఉంటుంది జస్ట్ ఫాలో అయితే చాలు రన్నింగ్ నోట్స్ రాసుకోండి సో గెట్ స్టార్టెడ్ విత్ Azure DevOps సో వి సైన్ అప్ అనేది కంప్లీట్ అయిందండి అండ్ మన రీజియన్ ఏంటో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ సెలెక్ట్ యునైటెడ్ స్టేట్స్ యూ కెన్ డూ దట్ సో ఐ విల్ సెలెక్ట్ US taking you to your Azure DevOps organization. That's it, really. So that's how we create our Azure DevOps account using our Gmail. సో ఇలా మీరు సైన్ అప్ అవ్వాలి సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక అకౌంట్తో సైన్ అప్ అయ్యాను అండ్ ఐ విల్ సైన్ అవుట్ విత్ దిస్ అండ్ ఐ విల్ లాగిన్ విత్ మై పర్సనల్ అకౌంట్ because I already have an account and with all the details, so I will log in with that. Second.
నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను సైన్ ఇన్ అవుతున్నాను. ఓకే. సో మీరు కూడా ఒక సైన్ అప్ అవ్వండి అలా. సైన్ అప్ అయ్యాక మీకు ఒక ఎంప్టీ పేజ్ అనేది వస్తుంది. మీకు అప్పుడు ఏం చేయాలో చెప్తాను. దిస్ ఇస్ మై Azure DevOps అకౌంట్. ఇవన్నీ ప్రాజెక్ట్స్ అండి. సో ఇప్పుడు ఏం చేసామంటే మనం ఫస్ట్ dev.azure.com లోకి వెళ్ళి సెట్ టు స్టార్ట్ ఫ్రీ. స్టార్ట్ ఫ్రీ అనే ఒక ఆప్షన్ క్లిక్ చేసి యూజింగ్ యువర్ జీమెయిల్ అకౌంట్ వి డిడ్ సైన్ అప్ అయ్యాం. సైన్ అప్ అయ్యి మనము అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. సో యూ హ్యావ్ టు ఫాలో దీస్ 2 స్టెప్స్. సో దేనికంటే చెప్పాను కదా మీకు ఆటోమేషన్ ఎలా చేయాలి, అప్లికేషన్ ఇన్స్టాలేషన్, డిప్లాయ్మెంట్స్ అవన్నీ చేయాలంటే మనకి Azure DevOps కావాలి కాబట్టి మనం ఈ Azure DevOpsకి సైన్ అప్ అయ్యి ఫ్రీ ట్రయల్ని మనం స్టార్ట్ చేసాం. సో మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఇవేవి ఉండవండి. యూ విల్ నాట్ సీ ఎనీథింగ్. జస్ట్ ఒక ఎంప్టీ పేజే కనిపిస్తుంది మీకు. మనకి ప్రాజెక్ట్స్ ఇవన్నీ టీమ్ ప్రాజెక్ట్స్ అంటామండి. వీటిని టీమ్ ప్రాజెక్ట్ అంటాం. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. వాటిని టీమ్ ప్రాజెక్ట్స్ అంటాం. ఇప్పుడు మీకు రాగానే ఎంప్టీ పేజ్ లాగా కనిపిస్తుంది. వాటిని టీమ్ ప్రాజెక్ట్స్ అంటాం. ఇవన్నీ ఇదొక టీమ్ ప్రాజెక్ట్, ఇదొక టీమ్ ప్రాజెక్ట్స్. హియర్ ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ అండి. సో నేను ఇప్పుడు నాకు ఎంప్టీ పేజ్ వస్తుంది కదా, మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, నేను ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే జస్ట్ ఎ సెకండ్. సో ఇవన్నీ టీమ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు నాకు ఎంప్టీగా ఉన్నాయి కదా, నేను ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నాకు ఒక సైడ్ న్యూ ప్రాజెక్ట్ అన్న ఒక ఆప్షన్ ఉంది. న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ని యూజ్ చేసుకుని ఈ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకు ఈ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలి మనం? అసలు పర్పస్ ఏంటి? ప్రాజెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఇప్పుడు ఒక డెవలపర్ ఉన్నాడు. డెవలపర్ ఏం చేస్తాడండి? హి మేక్స్ ఎ కోడ్. ఒక కోడ్ క్రియేట్ చేస్తాడు, కోడింగ్ చేస్తాడు. ఓకే, దేనికి చేస్తాడు కోడింగ్? ఒక అప్లికేషన్కి చేస్తాడు కోడింగ్. మరి ఈ అప్లికేషన్ చేసిన కోడింగ్ని ఎక్కడ స్టోర్ చేస్తాడండి? ఈయన డెవలపర్ కోడ్ ప్రిపేర్ చేస్తాడు అండ్ కోడ్ రెడీగా ఉంటుంది. కానీ ఆ కోడ్ని ఎక్కడ స్టోర్ చేయాలి? ఒకవేళ అతని లోకల్లో స్టోర్ చేసుకున్నాడు అనుకోండి, అతని పర్సనల్ ల్యాప్టాప్లో స్టోర్ చేశాడు. సపోజ్ ఈ కోడింగ్ అంటే ఈ అప్లికేషన్ మీద ఒక 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నప్పుడు అతను ఒక డెవలపర్ అతని ల్యాప్టాప్లోని కోడ్ స్టోర్ చేసుకుంటే మరి మిగతా 9 డెవలపర్స్కి ఎలా యాక్సెస్ అవుతుంది? మరి గైస్ అర్థమవుతుందా? ఒక డెవలపర్ కోడింగ్ మీద ఒక 10 మెంబర్స్ ఉన్నారు, 10 డెవలపర్స్ ఉన్నారు. ఒక అప్లికేషన్కి కోడింగ్ చేసి వాళ్ళు కోడ్ రెడీగా ఉన్నప్పుడు వాళ్ళ కోడ్ని వాళ్ళ ల్యాప్టాప్లో స్టోర్ చేసుకుంటే మిగతా డెవలపర్స్కి ఎలా యాక్సెస్ అవుతుంది? అవ్వదు, యాక్సెస్ చేయలేరు. బికాస్ అందరికీ యాక్సెస్ అవ్వాలి అండ్ అందరికీ లేటెస్ట్ కోడే యాక్సెస్ అవ్వాలి. అంటే లేటెస్ట్ కోడ్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నాకు ఒక 1 డెవలపర్ ఒక చేంజ్ చేశాడు, సెకండ్ డెవలపర్ ఇంకో చేంజ్ చేశాడు. సో ఫస్ట్ డెవలపర్ చేంజ్ చేసింది సెకండ్ డెవలపర్కి తెలియాలి, సెకండ్ డెవలపర్ చేంజ్ చేసింది థర్డ్ డెవలపర్కి తెలియాలి. మరి ఎలా తెలుస్తుంది? వాళ్ళ ల్యాప్టాప్లో స్టోర్ చేసుకుంటే తెలుస్తుందా అంటే తెలియదండి. యూ కాంట్, లైక్ వాళ్ళకి తెలియడం కష్టం. ఎందుకు అంటే బికాస్ దే నీడ్, లైక్ వాళ్ళకంటూ ఒక కామన్గా ఒక రెపాజిటరీ అని ఉంటుందండి. ఆ రెపాజిటరీలో స్టోర్ చేసుకుంటారు. రెపాజిటరీ అని కోడ్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, కోడ్ స్టోరేజ్ పర్పస్ కోసం.
సో ఈ రెపాజిటరీలో కోడ్ స్టోర్ చేసుకొని ఏం చేస్తారంటే వీళ్ళు కోడ్ని యాక్సెస్ చేసుకుంటారు, వీళ్ళు లోకల్లో స్టోర్ చేసుకుంటారు. సార్ మరి ఈ రెపాజిటరీలో కోడ్ స్టోర్ చేసుకుంటారు, ఓకే ఓకే. సో దానికంటే ముందు మరి రెపాజిటరీ కోడ్ స్టోర్ చేసుకోవాలి, ఆ డెవలపర్ అందరికీ యాక్సెస్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తేనే వీళ్ళందరికీ యాక్సెస్ ఉంటుంది, లేకపోతే ఉండదు. మీరు కోడ్ స్టోర్ చేసుకోవాలన్నా, మీరు ఏదైనా డెవాప్స్ టీమ్ ఏదైనా చేయాలన్నా, క్యూఏ టీమ్ ఏదైనా చూడాలన్నా కూడా ఈ ప్రాజెక్ట్స్ కావాలి. సో ఫస్ట్ ఐ విల్ క్రియేట్ వన్ ప్రాజెక్ట్. సో Feb 2021 ఇది నా ప్రాజెక్ట్. ఓకే. సో ఈ ప్రాజెక్ట్లో నాకు డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, ఈ ప్రాజెక్ట్ దేని గురించి ఏంటి అనేది. అండ్ ఈ ప్రాజెక్ట్ పబ్లిక్ అంటే లైక్ ప్రైవేట్గా ఉంచాలనుకుంటున్నారా, పబ్లిక్గా ఉంచాలనుకుంటున్నారా? పబ్లిక్గా ఉంచితే ఏమవుతుంది, ప్రైవేట్గా ఉంచితే ఏమవుతుంది? పబ్లిక్గా ఉంచితే ఏమవుతుందంటే ఓన్లీ ఈ ప్రాజెక్ట్ ఎవరైనా చూడొచ్చు, ఈ కోడ్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఆ కోడ్ని. ఇన్సెక్యూరిటీ రియల్గా ఒక సపోజ్ ఇప్పుడు బ్యాంకింగ్ ఏదో అప్లికేషన్ అనుకో, బ్యాంకింగ్ అప్లికేషన్ అని చెప్పాను నేను. బ్యాంకింగ్ అప్లికేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ ఎనీ అప్లికేషన్ ఇట్ షుడ్ బి సెక్యూర్. సో మీరు సెక్యూర్గా ఉండాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కోడ్ని మీరు పబ్లిక్గా పెట్టుకోరు, ప్రైవేట్గా పెట్టుకుంటారు. సో ఎవరికి ప్రైవేట్ ఉంటుంది? ఓన్లీ పీపుల్ యూ గివ్ యాక్సెస్ టు విల్ బి ఏబుల్ టు వ్యూ దిస్ ప్రాజెక్ట్. ఎవరైతే ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉండేలా చేస్తారు. మిగతా పబ్లిక్ అంటే ఇప్పుడు నేను పబ్లిక్ మెన్షన్ చేశాను అనుకోండి, నా నా అజ్యూర్ డెవాప్స్ అకౌంట్కి మీరు లాగిన్ అవ్వకుండా అయినా కూడా ఈ రెపాజిటరీ చూడొచ్చండి. ఎలా అంటే లింక్ షేర్ చేశాను అనుకోండి మీకు, ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాక యూ కెన్ ఆల్సో వ్యూ దిస్ ప్రాజెక్ట్, అందులో కోడ్ కూడా చూడొచ్చు మీరు. సో నేనేం చేశానంటే నాకు సెక్యూరిటీ, ఇట్స్ మై రియల్ టైమ్ ప్రాజెక్ట్, ఐ నీడ్ టు సెక్యూర్ మై ప్రాజెక్ట్. సో నేనేం చేశానంటే ప్రైవేట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అడ్వాన్స్డ్లో చూడండి, ఇక్కడ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని ఒకటి ఇచ్చాడండి. వర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక టీమ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ టీమ్ ప్రాజెక్ట్. టీమ్ ప్రాజెక్ట్లో ఉన్న వచ్చే ఆప్షన్స్లో మనకి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఒకటి వచ్చిందండి. ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటంటే, వర్షన్ కంట్రోల్ సిస్టమ్, సో ఈ వర్షన్ కంట్రోల్ సిస్టంలో ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఏ ఉన్నాయి చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వర్షన్ కంట్రోల్ సిస్టంలో మనకి గిట్ ఒకటి ఉందండి, టీమ్ ఫౌండేషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. One is Git and the second one is Team Foundation version control system. Two types of version control system ఉందండి. ఎందుకు టూ టైప్స్ ఉందంటే ఆల్టర్నేట్స్, ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. అంటే గిట్కి ఒక ఫంక్షన్, ఇది గిట్ అంటామండి, గిట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, టీమ్ ఫౌండేషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, టూ టైప్స్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఓకే. సో అసలు ఈ గిట్ ఏంటి, టీ ఫౌండేషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, కామన్ పర్పస్ ఏంటో చెప్పమంటారా? కోడ్ స్టోర్ చేసుకోవడానికి, కోడ్ స్టోరేజ్ పర్పస్ కోసం ఈ రెండు టూల్స్ని యూజ్ చేస్తారు, ఈ రెండు వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ని యూజ్ చేస్తారండి. మెయిన్ గిట్ దేనికంటే కోడ్ స్టోరేజ్ చేసుకోవడానికి, టీమ్ ఫౌండేషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా కోడ్ స్టోర్ చేసుకోవడానికి. మరి రెండు కోడ్ స్టోర్ చేసుకోవడానికే కదా, మరి రెండెందుకు, ఒకటి ఉండొచ్చు కదా అంటే, గిట్కి ఒక ఫంక్షనాలిటీ ఉంటుందంటే, గిట్కి ఒక ప్రాసెస్ ఉంటుంది, టీమ్ ఫౌండేషన్కి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. ప్రాసెస్ యూ కెన్ సే, చూడండి గిట్ వర్షన్ కంట్రోల్స్ మనం ఇక్కడ క్లిక్ చేసాం కదా. ఇప్పుడు మీకు సపోజ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఫర్గాట్, మీరు మర్చిపోయారు గిట్ అసలు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటో, మీకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుందండి. ఈ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది. దిస్ ఈస్ దట్ పేజ్. సో చూడండి, ఇక్కడ
చూస్ ద రైట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. మీకు ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కావాలో ఆ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాను. మరి ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ యూజ్ చేయాలనేది ఎలా తెలుస్తుంది? నేను ఒక డెవాప్స్ ఇంజనీర్ని, నేను ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ యూజ్ చేయాలని ఎలా తెలుస్తుంది? అప్లికేషన్ని బట్టి ఉంటుంది. అప్లికేషన్లో వాళ్ళు గిట్ యూజ్ చేయమంటే గిట్ యూజ్ చేస్తాం, ఆర్ టీఎఫ్విసి టీమ్ ఫౌండేషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. టీమ్ ఫౌండేషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది కొంచెం ఓల్డ్ అండి, ఓల్డ్ మోడల్. ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళు, ఓల్డ్ మోడల్. అలా అని చెప్పేసి తీసి పడేయడానికి ఏం లేదండి, బట్ ఓల్డ్ మోడల్. సో చూడండి, విల్ సీ whether your software project is large or small, using version control system as soon as possible is a good idea. మీది చిన్న ప్రాజెక్ట్ అవ్వనివ్వండి, పెద్ద ప్రాజెక్ట్ అవ్వనివ్వండి, బట్ యూజింగ్ దిస్ ఇస్ వెరీ గుడ్ అని చెప్తున్నాను. అండ్ అజ్యూర్ రెపోస్ చూడండి, అజ్యూర్ రెపోస్ అనేది ఒకటి ఉందంట. అజ్యూర్ రెపోస్ 2 types of version control system. One is Git and other one is T Foundation version control system. Guys, అర్థం కాకపోయినా బట్ ప్లీజ్ ఫాలో, మీకు లాస్ట్కి అర్థం అవుతుంది క్లియర్గా. సో నేను ఏమని చెప్పాను ఇందాక, ఒక వర్డ్ చెప్పానండి, రెపాజిటరీ అని. గుర్తుందా ఎవరికైనా? రెపాజిటరీలో కోడ్ స్టోర్ చేసుకుంటారు అన్నాం, రెపాజిటరీ అనేది అన్నాం. రెపాజిటరీ ఒకటి, గిట్ అనేది ఒకటి, టీమ్ ఫౌండేషన్ ఒకటి, 3. గిట్ అనేది ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్, టీమ్ ఫౌండేషన్ అనేది కూడా ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఈ రెండిట్లో కూడా రెపాజిటరీ అనే వర్డ్ కామన్. ఇందులో రెపాజిటరీస్ ఉంటాయి, ఆ రెపాజిటరీస్ లో కోడ్ స్టోర్ చేసుకుంటాం. సో మీరు ఏదైనా యూజ్ చేయండి, గిట్టే యూజ్ చేయండి, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ యూజ్ చేయండి, బట్ విల్ హ్యావ్ రెపాజిటరీ అండ్ ఇన్ దట్ రెపాజిటరీ విల్ స్టోర్ ద కోడ్. ఆ రెపాజిటరీ మరి నాకు కనిపించట్లేదు ఎందుకు, ఎక్కడ చూస్తాం మనం అది అంటే, ఆఫ్టర్ క్రియేటింగ్ ద ప్రాజెక్ట్ యూ విల్ సీ ఇట్. మనం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాక మీకు ఆ రెపాజిటరీ ఎక్కడ కనిపిస్తుందో నేను చూపిస్తాను. ఓకే, సో మనకి 2 types of వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయండి. ఒకటి గిట్, ఇంకొకటి టీమ్ ఫౌండేషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. దేనికి అంటున్నాం? కోడ్ స్టోర్ చేసే పర్పస్ కోసం. ఏది యూజ్ చేసినా కోడ్ కోసం యూజ్ చేస్తాం. గిట్టే యూజ్ చేయొచ్చు లేదా టీమ్ ఫౌండేషన్ యూజ్ చేయొచ్చు. సో రెపాజిటరీ అన్నాను కదా, అదే ఇది అండి, అజ్యూర్ రెపోజిటరీ. అజ్యూర్ రెపోస్ అనేది ఒక సిమిలర్గా ఒక టూల్ అనుకోండి ప్రెసెంట్, లేకపోతే ఒక ఆప్షన్, ఒక ఫంక్షనాలిటీ మనకు అజ్యూర్ డెవాప్స్ ప్రొవైడ్ చేసేది అజ్యూర్ రెపోస్. సో ఈ అజ్యూర్ రెపోస్ లో మనం కోడ్ స్టోర్ చేసుకుంటాం, అదే ఈ రెపాజిటరీ. చూడండి, ఈ రెపాజిటరీలో మీరు ఫస్ట్ లాస్ట్ 4 words తీసేస్తే తెలుస్తుందండి, రెపోస్. ఆ రెపోసే ఈ అజ్యూర్ రెపోస్ అండి. రెపాజిటరీలో రెపోస్, ఈ అజ్యూర్ రెపోస్ బోత్ ఆర్ సేమ్. సో ఈ అజ్యూర్ రెపోస్ ఏం చేస్తుందంటే 2 types of వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తుంది అన్నారు. ఒకటి ఏంటంటే గిట్ అండ్ ఇంకొకటి టీమ్ ఫౌండేషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అవే ఈ రెండు. ఓకే guys, are you getting my points? Yes. సో అజ్యూర్ రెపోస్ అని ఒక సెక్షన్ ఉంటుంది. ఆ అజ్యూర్ రెపోస్ కి ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో 2 ఉంటాయి, ఒకటి గిట్, ఇంకొకటి టీమ్ ఫౌండేషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, టిఎఫ్విసి అన్న నాట్ ఏ ప్రాబ్లం, టిఎఫ్విసి. ఓకే, సో అసలు ఏ కంట్రోల్ సిస్టమ్ యూజ్ చేయాలో చూడండి. విచ్ కంట్రోల్ సిస్టమ్ షుడ్ ఐ యూస్? Git is the default version control provider for new projects. Git అనేది by default new అండి, like by default version for new projects. You should use Git for version control in your projects unless you have a specific need for centralized version control system in TFVC. Okay.
ఓకే. సో ఏమన్నాడు ఒకసారి చదవండి చూడండి ఇక్కడ. గిట్ ఈస్ అ డిఫాల్ట్ వర్షన్ కంట్రోల్ ప్రొవైడర్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్. గిట్ అనేది డిఫాల్ట్ వర్షన్ కంట్రోల్ ప్రొవైడర్. దేనికి? కొత్త ప్రాజెక్ట్స్ కి గిట్ యూజ్ చేయమని చెప్తున్నాడు. మరి టిఎఫ్విసి ఎప్పుడు యూజ్ చేయమంటున్నాడంటే, మీకు ఏదైనా ఒక స్పెసిఫిక్ నీడ్ ఉండి, ఏదో ఒక ప్రాజెక్ట్ ఒక నీడ్ ఉండి, ఆ నీడ్ కోసం మీరు టిఎఫ్విసి అనేది యూజ్ చేయమంటున్నాడండి. ఓకే, యూ కెన్ యూస్ చూడండి మళ్ళీ నెక్స్ట్ యూ కెన్ యూస్ టిఎఫ్విసి రెపోస్. టిఎఫ్విసిలో కూడా రెపోస్, గిట్ రెపో, టిఎఫ్విసి రెపో. విత్ గిట్ ఇన్ ద సేమ్ ప్రాజెక్ట్, it's easy to add TFVC later if you need centralized version control system. సో ఒక ఆల్రెడీ ఉన్న ఒక గిట్ రెపో కూడా టిఎఫ్విసి యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. గిట్ ఇన్ ది సేమ్ ప్రాజెక్ట్, ఇట్స్ ఈజీ టు యాడ్ ఇట్ లేటర్. మీరు ఒక గిట్ అనేది యూజ్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు గిట్ సెలెక్ట్ చేసుకున్నారు, ఫ్యూచర్ లో మీకు అవసరం ఉండి టిఎఫ్విసి కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో అది ఎలా యాడ్ చేయాలో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఒక రెపో టైప్ ని, ఇది ఒక టైప్ అండి, రెపో టైప్ ని చేంజ్ చేయాలంటే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. Guys, don't confuse, you'll get more clarity later on, but please try to understand maximum. సో గిట్టే యూజ్ చేయండి. ఎందుకు అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. మనకి ఫస్ట్ టీమ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తుంటే మనకి రెపాజిటరీ గురించి టాపిక్ వచ్చింది. అందులో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఒకటి ఉందని చెప్తున్నాం, అండ్ దే ఆర్ టూ. వన్ ఇస్ గిట్ అండ్ అదర్ వన్ ఇస్ టీమ్ ఫౌండేషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అట్టి ఈ రెండిట్లో మనం కోడ్ స్టోర్ చేస్తామని సింపుల్ గా చెప్తాం. ఏది యూజ్ చేయాలి అనేది అని మనం అజ్యూర్ డాక్యుమెంట్స్ లో చెక్ చేస్తే అజ్యూర్ వాడు ఏం చెప్తున్నాడంటే మీరు గిట్టే యూజ్ చేయండి న్యూ ప్రాజెక్ట్స్ కి రాదర్ దాన్ గోయింగ్ ఫర్ టిఎఫ్విసి అని చెప్తున్నాడు. గిట్టే ఎందుకు నేను యూజ్ చేయాలి, మరి టిఎఫ్విసి ఎందుకు యూజ్ చేయకూడదు అని అడుగుతున్నాడు. సో చూడండి, గిట్ ఇస్ ఎ డిస్ట్రిబ్యూటెడ్, గిట్ అని చెప్పేసి బ్రాకెట్ డిస్ట్రిబ్యూటెడ్ అని పెట్టాడండి. విల్ యూజ్ ద సేమ్ వర్డ్, గిట్ డిస్ట్రిబ్యూటెడ్. టీమ్ ఫౌండేషన్ కి ఏమి ఇచ్చాడో కూడా చూద్దాం. చూడండి, టీమ్ ఫౌండేషన్ కి సెంట్రలైజ్డ్ అని చెప్పేసి ఇచ్చాడండి. టీమ్ ఫౌండేషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కి సెంట్రలైజ్డ్ అని ఇచ్చాడు. విల్ రీప్లేస్ దట్. గైస్, ఎవరైనా రేపు ఫ్యూచర్ లో మిమ్మల్ని అడిగితే గిట్ ఏంటి, టిఎఫ్విసి డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు ఇక్కడ మీకు 2 words లో అర్థమవుతుంది. గిట్ అనేదేమో డిస్ట్రిబ్యూటెడ్, టిఎఫ్విసి అనేది సెంట్రలైజ్డ్. సో ఐ విల్ యాడ్ వన్ మోర్ వర్డ్. గిట్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, టిఎఫ్విసి అనేది సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అసలు డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో గిట్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. See here, Git అనేది distributed version control system because each developer has a copy of source code repository on the dev machine. Developers can commit each set of changes on the dev machine and perform the version control operation. Okay, సో ఏమంటున్నాడంటే సింపుల్ గా చెప్తానండి, ఒక్క నిమిషం. గిట్ లో కోడ్ స్టోర్ చేసుకుంటారు, సెంట్రలైజ్డ్ రిపాజిటరీ టిఎఫ్విసిలో కూడా స్టోర్ చేసుకుంటారండి. కోడ్ స్టోర్ మాత్రమే చేసుకుంటారు, డిఫరెన్స్ ఏం లేదు. కానీ దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ అంటున్నాం, దీన్ని సెంట్రలైజ్డ్ అంటున్నాం. డిస్ట్రిబ్యూటెడ్ అని ఎందుకు అంటున్నాము అంటే దీన్ని, సో డెవలపర్ కోడ్ చేంజ్ చేస్తున్నప్పుడు దీనికి ఒక రెపాజిటరీ ఉంది. సో ఫస్ట్ విల్ డూ వన్ థింగ్, మనం ఒక టిఎఫ్విసి అనే దాన్ని ఒక గిట్ అనే ఒక సెలెక్ట్ చేసుకుని మనం ఫస్ట్ వర్షన్ కంట్రోల్ క్రియేట్ చేద్దామండి. విల్ క్రియేట్ గిట్. గిట్టే యూజ్ చేస్తాం అందరు, మాక్సిమం 90% అందరు గిట్టే యూజ్ చేస్తారండి. అండ్ వర్క్ ఐటమ్ ప్రాసెస్ లో నేను అజైల్ సెలెక్ట్ చేసుకుంటాను. అజైల్ అంటే ఏంటో కూడా చెప్తాను దీంట్లో. సో నా వర్షన్ కంట్రోల్ సిస్టమ్ వచ్చేసరికి గిట్ అండ్ వర్క్ ఐటమ్ ప్రాసెసర్ వచ్చేసరికి అజైల్. ఓకే,
ఈ రెండు గిట్ స్టోర్ చేసుకోవడానికే చెప్తారు. డిస్ట్రిబ్యూటర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎప్పుడు చెప్తానంటే ఆఫ్టర్ క్రియేటింగ్ ద ప్రాజెక్ట్. ఓకే, సో ఐఎమ్ సెలెక్టింగ్ వర్క్ ఐటమ్ ప్రాసెస్ యాజ్ అజైల్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. వర్క్ ఐటమ్ ప్రాసెస్ అనేది అజైల్ సెలెక్ట్ చేసుకోండి. చాలా ప్రాసెస్ ఉన్నాయి, బట్ మనం అజైల్ సెలెక్ట్ చేసుకుందాం. విల్ క్రియేట్. ఇప్పుడు నేను క్రియేట్ చేశానండి. యువర్ న్యూ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ నౌ. సో నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. సో ఫెబ్ 2021 అనేది నా ప్రాజెక్ట్ నేమ్. ఓకే, దిస్ ఈస్ మై ప్రాజెక్ట్. సో ఇంకా మనం ఇంకేం చేయలేదండి. చూడండి, ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మన ప్రాజెక్ట్ నేమ్, ఓవర్ వ్యూ, బోర్డ్స్, రెపోస్. రెపోస్ గురించి చెప్పానండి ఇప్పుడు. అజ్యూర్ రెపోస్ అని మనకు వర్డ్ వచ్చింది కదా మనకి ఇక్కడ, అజ్యూర్ రెపోస్. ఆ రెపోసే ఇదండి. ఆ రెపోస్లోనే ఆ రెపోస్ టాపిక్ వచ్చినప్పుడు మనకి ఈ టాపిక్స్ వస్తాయి. అజ్యూర్ రెపోస్ అనేది ఏమేమి సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాడు? 2 types of version control system. One is Git and the other one is Team Foundation version control system. Next, pipelines, next test plans and artifacts. అండ్ ఇందులో చాలా ఇంపార్టెంట్వి ఈ రెండండి. మెయిన్ రెగ్యులర్గా వర్క్ ఉండేది వీటి మీద ఉంటుంది. ఓకే, ఎనీ డౌట్స్ గైస్ ఇన్ క్రియేటింగ్ ద ప్రాజెక్ట్, టీమ్ ప్రాజెక్ట్? No. ఓకే, Two types of repos అని చెప్పారు కదా, గిట్ అండ్ టిఎఫ్విసి. లైక్ అంటే గిట్ టిఎఫ్సి కాకుండా ఇంకా మోర్ దెన్ ఏమైనా టూల్స్ ఉన్నాయా అజ్యూర్ రెపోస్ లో? అజ్యూర్ రెపోస్ లో ఆ రెండే ఉన్నాయి. రెండు, ఓకే. ఒకసారి మీరు కూడా మాన్యువల్ గా క్రియేట్ చేసి చూడండి. ఓకే, గిట్ టిఎఫ్విసి మాత్రమే ఉన్నాయి. యా, ఓకే. ఆ 2 version control systems మాత్రమే అజ్యూర్ రెపోస్ అనేది సపోర్ట్ చేస్తుంది. యా, ఓకే. అజ్యూర్ కి అదే రెండే సపోర్ట్ చేస్తాయి. ఓకే. అయితే నార్మల్ గా అయితే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అనేవి నెంబర్ ఆఫ్ టూల్స్. సో అవి అంటే ఆ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ చాలా ఉన్నాయి, కానీ అందరూ అవి యూజ్ చేస్తారంటే ఓన్లీ ఒకటే యూజ్ చేస్తారు. ఎందుకంటే కోడ్ స్టోర్ చేసుకునేదానికి ఒకటే కావాలి కాబట్టి ఒకటే యూజ్ చేస్తారు. ఇఫ్ వాళ్ళు అజ్యూర్ డెవాప్స్ ఇంప్లిమెంట్ చేస్తే దే హ్యావ్ టు యూజ్ ఇట్ అజ్యూర్ రెపోస్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనకి సో మనం ఒక టీమ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. సో విల్ కవర్ దీస్ ఆప్షన్స్ అండ్ విల్ డిస్కస్. సో అజ్యూర్ రెపోస్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ వచ్చిన డౌట్ ఉంది కదా, అసలు ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఎందుకు అన్నాం, మనం సెంట్రలైజ్డ్ ఎందుకు అన్నాం అనేది మీకు అజ్యూర్ రెపోస్ లోకి వచ్చినప్పుడు క్లియర్ గా అర్థమవుతుందండి. కాకపోతే ఏంటంటే సెక్యూరిటీ అంటే ఒకటేమో వర్క్ వల్ల ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది డెవలపర్స్ కి, ఇదైతే అన్కంఫర్టబుల్ గా ఉంటుంది డెవలపర్స్ కి, సింపుల్ గా చెప్పాలి అంటే. బట్ దట్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ వర్డ్. కంఫర్ట్నెస్, గిట్ అనేది చాలా కంఫర్టబుల్ గా యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ వాళ్ళు ఆఫ్లైన్ కూడా వర్క్ చేసుకోవచ్చు. గిట్ లో అయితే ఆఫ్లైన్ వర్క్ కూడా చేసుకోవచ్చు. టిఎఫ్విసిలో అయితే ఆన్లైన్ మాత్రమే చేయాలి. యూ షుడ్ బి ఏబుల్ టు, యూ షుడ్ కనెక్ట్ టు రెపోజిటరీ ఆన్లైన్ అండ్ షుడ్ బి అవైలబుల్ అండ్ యూ షుడ్ కనెక్ట్ టు ద ఇంటర్నెట్ అండ్ యూ షుడ్ కనెక్ట్ టు ద టిఎఫ్విసి. అలా అయితేనే చేయగలం. అది ఎందుకు ఏంటి అనేది కూడా చెప్తాను మీకు when we come to repository, Azure Repos. Okay, next, any doubts guys? Not, I will go. Okay, overview ఉందండి. overview లో మనకి ఇక్కడ వెల్కమ్ టు ద ప్రాజెక్ట్ అండ్ వాట్ సర్వీస్ లైక్ మనకి ఒక ఓవర్వ్యూ చూపిస్తుందండి మనకి ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ టీమ్ ప్రాజెక్ట్ లో మన స్టాటిస్టిక్స్, మన వర్క్స్, ఎవరెవరు ఉన్నారు, మెంబర్స్, ఇవన్నీ కనిపిస్తాయి మనకి. విల్ సీ అదర్ టీమ్ ప్రాజెక్ట్ అండ్ విల్ ఆ ఓవర్వ్యూలో అక్కడ ఎలా ఉందో చూద్దాం మనం ఒకసారి. చూడండి, వీ హ్యావ్ ఎ డిఫరెన్స్. ఆల్రెడీ న్యూ ప్రాజెక్ట్ అయితే వెల్కమ్ టు ద ప్రాజెక్ట్ అని ఉంటుందండి. నో స్టాట్స్ ఆర్ అవైలబుల్ అట్ దిస్ మూమెంట్ అండ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ వాట్ ఆర్ యువర్ సర్వీసెస్. బోర్డ్స్ ఉంది మనకి, రెపోస్, పైప్ లైన్స్, టెస్ట్ ప్లాన్స్, ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ ఉన్నాయి మనకు ఉన్నాయి. బట్ వాట్ ఇఫ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్? సో ఇక్కడ ఏం లేవు. బోర్డ్స్ లో ఎవరెవరు ఏమేమి చేశారు, పైప్ లైన్స్ లో
అవన్నీ స్టాటిస్టిక్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి. సమ్మరీ మీరు ఈ సమ్మరీ క్లిక్ చేస్తే ఆ కంప్లీట్ ఈ సెక్షన్ మొత్తానికి ఓవర్‌వ్యూ ఉంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ డాష్ బోర్డ్. సమ్మరీలో మనం చేసేది ఏమి ఉండదండి. సమ్మరీలో మనం ఏమీ చేయం. జస్ట్ ఒక స్టాటిస్టిక్స్ లాగా చూపిస్తుంది. నాకు ఈ ప్రాజెక్ట్‌లో ఏమేం జరుగుతుందో సమ్మరీలోకెళ్ళి చూస్తే చాలు. అర్థమవుతుంది మనకి. ఓకే. సమ్మరీలోకెళ్ళి చూడండి ప్రాజెక్ట్ స్టాటిస్టిక్స్. లాస్ట్ 30 డేస్. లాస్ట్ 30 డేస్ వరకు ఉందండి అవైలబిలిటీ. స్టాటిస్టిక్స్ చూడండి రిపోర్ట్స్‌కి, రిపాజిటరీకి, పైప్‌లైన్స్‌కి ఇందులో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు. ఈ టీమ్ ప్రాజెక్ట్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో కూడా తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ మనకి డాష్ బోర్డ్స్. ఈ డాష్ బోర్డ్స్ అనేది ఏంటంటే రేపు మీకు ఏదైనా ఫ్యూచర్‌లో టాస్క్‌లు ఇచ్చారనుకోండి. ఆ టాస్క్‌లని ఇక్కడ యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది డాష్ బోర్డ్. మీరు ఏదైనా యాడ్ చేయొచ్చు. స్టాటిస్టిక్స్ యాడ్ చేసుకోవచ్చు. మీ టాస్క్‌లు యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇవి లైక్ ఇప్పుడు మీరు ఒక చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను నా డాష్ బోర్డ్‌లో నేనేం చేశానంటే కొన్ని నాకు ఏమేమి టాస్క్‌లు ఉన్నాయో ఆ టాస్క్‌ని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఏంటంటే రేపు మార్నింగ్ నేను ఇవాళ మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేయాలంటే నా డాష్ బోర్డ్‌లోకి వచ్చి నేను చెక్ చేసుకుంటాను. నా టాస్క్‌లు ఏమేమి ఉన్నాయి? అసలు ఎక్కడి వరకు ఏమేం చేయాలి నేను? అవన్నీ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఏం లేదండి జస్ట్ న్యూ యాడ్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. యాడ్ ఎ విత్ కిట్. సో మీరు మీకు అసైన్ టాస్క్‌లా చూడండి. మనకేమన్నా అసైన్ అయ్యి ఉంటాయి. అసైన్ అయ్యి ఉంటాయంటే వర్క్ అసైన్ చేస్తారండి యూజువల్‌గా మనకి. ఆ అసైన్ అయిన టాస్క్‌లు నాకిక్కడ ఆ డాష్ బోర్డ్‌లో కనిపించాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకొని చేయొచ్చండి. అసైన్ టు మీ అని క్లిక్ చేసి యాడ్ క్లిక్ చేస్తే చూడండి అలా యాడ్ అవుతుంది. సో నాకేమైనా అసైన్ అయినాయా అండి? లేవు ఇక్కడ. ఈ టీమ్ ప్రాజెక్ట్‌లో నాకు అసైన్ ఏమి లేవు. సో అలా మనం యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చాలా ఉన్నాయండి మనం ఏమైనా క్రియేట్ చేసినా, మనం ఎంతసేపు ఏమేమి చేసామో అవన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం. జస్ట్ ఒక ఐకాన్స్ లాగా యాడ్ చేసుకోవచ్చండి. మనం మేనేజ్ యువర్ వర్క్ టు యువర్ బోర్డ్. జస్ట్ యాడ్ చేసుకొని మనం ఫ్యూచర్‌లో చూసుకోవడానికి. అవసరం లేదనుకుంటే ఇక్కడ మనం క్లోజ్ చేసుకోవచ్చు. యూ కెన్ డిలీట్ ఇట్. ఓకే. యూ కెన్ చూడండి. వెల్కమ్‌లో మేనేజ్ వర్క్, కొలాబరేట్ ఆన్ కోడ్, కంటిన్యూయస్‌లీ ఇంటిగ్రేట్. మీ ప్రోగ్రెస్‌ని చెక్ చేసుకోవడానికి ఒక డాష్ బోర్డ్. మీరు సెర్చ్ చేసుకోకుండా ఉండడానికి డిలీట్. ఓకే. అలా మనం యాడ్ చేసుకోవచ్చు. నథింగ్ మచ్ అబౌట్ ఇట్. అండ్ వికీ అంటే లైక్ ఇట్స్ ఎ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. మనం ఏమన్నా స్టోర్ చేసుకోవాలన్నా, కోడ్‌ని పబ్లిష్ చేయాలన్నా చేసుకోవచ్చండి. చూడండి నేను జస్ట్ ఏదో టైప్ చేసి పెట్టాను ఇక్కడ. వికీ ఏమైనా చేయాలనుకుంటే ఏమైనా వర్క్ ఐటెమ్ ఐ కెన్ టైప్ ఇట్. ఐ కెన్ యాడ్ ఇట్. ఇన్ఫర్మేషన్ వికీపీడియా లాగా మనకి ఇది ఒక ఇన్ఫర్మేషన్. మీరు ఏదైనా స్టోర్ చేసుకొని మీరు రేపు మార్నింగ్ వచ్చి ఇవాళ ఒక ఈవినింగ్ ఆఫీస్ ఎండ్ అయ్యే టైంకి మీరు కొన్ని టాస్క్‌లు ఉన్నాయి. లేదా మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ వరకు మీరు ఇక్కడ స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకో. యాక్చువల్‌గా అయితే మనమైతే చెయ్యము. వి డోంట్ డూ మచ్ ఈ వికీలో కానీ, డాష్ బోర్డ్స్‌లో కానీ అంత చేసేది ఏమీ ఉండదండి. జస్ట్ ఒక ఓవర్‌వ్యూ అంతే. ఓకే. డాష్ బోర్డ్స్‌లో మనకి ఏదైనా టాస్క్‌లు అంటే అసైన్ అయ్యి ఉంటే ఆ డాష్ బోర్డ్‌ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఏమేమి టాస్క్‌లు అసైన్ అయ్యాయి. సో నాకు ఒక టాస్క్ అసైన్ అయ్యి ఉంది. సీ హియర్. సో నాకు స్టాటిస్టిక్స్ కూడా వచ్చాయండి నా వర్క్ ప్రోగ్రెస్. ఇలా నా స్టాటిస్టిక్స్‌ని చూసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ అజ్యూర్ బోర్డ్స్. అజ్యూర్ బోర్డ్స్ అంటే ఏంటి?
అజ్యూర్ బోర్డ్స్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ మీరు ఒక టీం ఉందండి, మనకి ఒక టీం ఉంది, డెవలప్మెంట్ టీం. వీళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారు. క్యూఏ టీం ఉంది, వీళ్ళు ఒక 5 మెంబర్స్ ఉన్నారు. డెవాప్స్ టీం ఉంది, వీళ్ళు ఒక 5 మెంబర్స్ ఉన్నారు. సో టోటల్ 20 మెంబర్స్ టీం ఉందండి. ఇది ఒక అప్లికేషన్కి. ఇలాంటి అప్లికేషన్స్ నాకు 100 ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు 2000 మెంబర్స్ వర్క్ చేస్తుంటారు. 2000 మెంబర్స్కి నాకు మేనేజర్స్ వీళ్ళందరూ ఉంటారు. సో ఇప్పుడు నాకు 20 మెంబర్స్ ఉన్నారు కదండి. ఐ హ్యావ్ 20 మెంబర్స్ ఇన్ మై టీమ్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ అన్ అప్లికేషన్. అయితే ఈ 20 మెంబర్స్కి మేనేజర్స్ ఉంటారండి. 20 మెంబర్స్కి మేనేజర్స్ ఉంటారు. డెవ్కి ఒక మేనేజర్, క్యూఏకి ఒక మేనేజర్, డెవాప్స్కి ఒక మేనేజర్ కూడా ఉంటాడు. సో ఉంటారు కదా. సో వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నాకు 20 మెంబర్స్ ఉన్నారు. డెవలపర్కి డెవలపర్ మేనేజర్, క్యూఏకి క్యూఏ మేనేజర్. సో ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు. హౌ విల్ ఐ నో దట్ దిస్ పర్టికులర్ గాయ్ ఇస్ వర్కింగ్ ఆన్ దిస్? ఈ పర్సన్ దేని మీద వర్క్ చేస్తున్నాడని నాకు ఎలా తెలుస్తుంది? మేనేజర్కి ఎలా తెలుస్తుందండి? మేనేజర్కి వెళ్ళి ప్రతిసారి వెళ్ళి చెప్పలేం కదా, నేను మేనేజర్ నేను దీని మీద వర్క్ చేశాను అని చెప్పేసి 5 మెంబర్స్ వెళ్ళి అతనికి చెప్పలేరు. ఆయన అతనికి గుర్తుపెట్టుకోడు, అతను నోట్ చేసుకోడు ఎక్కడ. ఓకే, మరి ఎలా, హౌ హీ ట్రాక్స్ అవర్ వర్క్? అతను ట్రాక్ చేయాలి కదా మన వర్క్ని. యూ నీడ్ టు ట్రాక్ అవర్ వర్క్, ట్రాక్ ద వర్క్ ఆఫ్ ఎంప్లాయీస్ అదే టీమ్స్, ట్రాక్ ద వర్క్ ఆఫ్ టీమ్ మెంబర్స్. టీమ్ మెంబర్స్ వర్క్ని ట్రాక్ ఎలా చేస్తారు? ఎలా చేస్తారంటే అజ్యూర్ బోర్డ్స్ని యూజ్ చేసుకొని చేస్తారండి. అజ్యూర్ బోర్డ్స్ని యూజ్ చేసుకొని ఎలా చేస్తారంటే, ఇప్పుడు నాకు 10 డెవలపర్స్ ఉన్నారు కదా, ఈచ్ డెవలపర్కి ఒక 3 టాస్క్లు ఉన్నాయి, 30 టాస్క్. ఎవరి టాస్క్లు వాళ్ళకి అసైన్ చేస్తారండి. నా 10 డెవలపర్స్కి 30 టాస్క్ ఉంటే 30 టాస్క్ని అసైన్ చేస్తారు. వీళ్ళకి ఒక 20 టాస్క్లు ఉంటే వీళ్ళకి ఒక 20 టాస్క్ని అసైన్ చేస్తారు వాళ్ళ పేరు మీద. డెవాప్స్కి ఒక 6 టాస్క్, ఈచ్ పర్సన్ 6 టాస్క్ ఉంటే 30 టాస్క్ అసైన్ చేస్తారు. అలా అసైన్ చేసి రేపు ఇవాళ నేను ఏం చేశానంటే, మనం డెవాప్స్ కాబట్టి సో నాకు టోటల్గా ఈచ్ పర్సన్కి 6 టాస్క్ ఉన్నాయి కాబట్టి నా 6 టాస్క్లో నేను ఏం చేశానంటే 2 టాస్క్ కంప్లీట్ చేశానండి. ఐ హావ్ కంప్లీటెడ్ మై 2 టాస్క్ అండ్ ఐ హావ్ రిమైనింగ్ 4 టాస్క్ నాకు పెండింగ్లో ఉన్నాయి. ఓకే, నేనేం చేస్తానంటే 2 టాస్క్స్ కంప్లీట్ అయినాయి కదా, 2 టాస్క్స్ నేను ఏమేం చేశానో వాటిని టైప్ చేసి కమెంట్ చేస్తానండి. ఐ విల్ కమెంట్ మై వర్డ్స్, ఐ విల్ కమెంట్ మై, నేను ఏం చేశానో అది కమెంట్ చేసి ఆ టాస్క్ని క్లోజ్ చేస్తానండి. నాకు 4 టాస్క్ని నేను డెడ్ లైన్ పెట్టుకుంటాను, ఈ రోజుకి చేయాలా లేకపోతే నెక్స్ట్ మంత్, ఈ మంత్ 15th కల్లా ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి, 15th Feb డెడ్ లైన్ పెట్టుకుంటుంది. సో ఈలోపు అంటే ఇప్పుడు నేను 2 టాస్క్ వర్క్ చేశాను కదా, 2 టాస్క్లు వర్క్ చేశాను కాబట్టి ఆ 2 టాస్క్ కంప్లీట్ ఏం చేశాను, 2 టాస్క్ మీద అసలు ఏమేం చేశాను అది కమెంట్ మెన్షన్ చేసి ఆ టాస్క్ని క్లోజ్ చేస్తాను. 4 టాస్క్స్ ఉన్నాయి. అలా 5 డెవలపర్స్ వాళ్ళ డెవాప్స్ వాళ్ళ టాస్క్ మీద కమెంట్ చేసి క్లోజ్ చేస్తారు, లేదా ఒకవేళ ఆ రోజు క్లోజ్ అవ్వకపోతే క్లోజ్ చేయరండి, పెండింగ్ ఇంకా ప్రోగ్రెస్, ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టుకొని ఆ టాస్క్ని క్లోజ్ చేయరు. ఓకే, ఆ టాస్క్ని క్లోజ్ చేయకుండా వాళ్ళు అలా ఉంచుకుంటారు. దట్స్ హౌ దే మేనేజ్. సో మరి మేనేజర్కి ఎలా తెలుస్తుంది అంటే 5 డెవాప్స్ ఇంజనీర్స్ వాళ్ళకి ఈచ్ 6 టాస్క్లు ఉన్నాయి. ఒక ఏ అనే పర్సన్ 2 టాస్క్ కంప్లీట్ చేసి 4 టాస్క్ కంప్లీట్ చేశాడు, 4 టాస్క్ పెండింగ్ ఉన్నాయి. బి అనే పర్సన్ ఇన్ని టాస్క్లు చేశాడు, సి అనే పర్సన్ ఇన్ని, డి అనే పర్సన్, ఈ అనే పర్సన్ ఇలా చేశాడు.
మరి మేనేజర్ వచ్చి వీళ్ళ 5 మెంబర్స్‌ని వన్ బై వన్ వచ్చి అడుగుతాడంటే అడగడండి. అసలు అతనికి అంత టైం ఉండదు. హి విల్ నాట్ ఆస్క్ దట్ రెస్పెక్ట్ టు టీమ్ మెంబర్స్. టీమ్ మెంబర్స్‌ని అడగడండి. వాళ్ళు బోర్డ్స్ యూజ్ చేస్తే వాళ్ళు టీమ్ మెంబర్స్‌ని అడగరు. ఎందుకంటే ఈ మేనేజర్ ఏం చేస్తాడంటే ఈ బోర్డ్స్ అనే సెక్షన్ ఉంది కదా! ఈ వర్క్ ఐటెమ్స్‌లోకి వెళ్తాడు. సో, ఏం చేస్తారంటే ఇక్కడ ఒక పర్టిక్యులర్ పర్సన్ పేరు సెర్చ్ చేస్తాడు. సపోజ్ ఇది నా నేమే అనుకోండి. సో, ఈ పర్సన్‌కి అసైన్ అయిన టాస్క్‌లు ఏంటో చెక్ చేద్దామని చూస్తాడు. ఓకే. ఈ పర్సన్‌కి అయిన టాస్క్ ఇన్ని ఉన్నాయా? సో, ఎన్ని క్లోజ్ చేశాడు? ఏమేం చేశాడు? అసలు లాగ్ ఏం చేశాడు? అని చెప్పేసి టాస్క్‌లోకి వెళ్లి చెక్ చేస్తారండి. అలా చెక్ చేసి ప్రతి ఒక్కళ్ళని మేనేజర్స్ మానిటర్ చేస్తారు. ఓకే. అలా మానిటర్ చేసి మీ ఫీడ్‌బ్యాక్ అనేది చెప్తారు. ఓకే. ఈ 6 టాస్క్ మీద 2 టాస్క్ వర్క్ చేశావు. 2 టాస్క్‌లో ఏం చేశావు? ఎంత టైం తీసుకున్నావు కూడా చూస్తారు. దట్స్ హౌ దే మేనేజ్ ద వర్క్. అలా అందరి వర్క్స్ డెవాప్స్ టాస్క్‌లు ఒకటే కాదండి. క్యూఏ టీమ్ మేనేజర్ ఉంటాడు. డెవ్ టీమ్ మేనేజర్ ఉంటాడు. అలా 3 టీమ్స్ మేనేజర్ టాస్క్‌ని మానిటర్ చేస్తారండి. దట్స్ హౌ ఇట్ వర్క్స్. అందుకనే ప్రతి మేనేజర్ ఒక పర్సన్ దగ్గరికి వెళ్లి అడగటం కంటే అజ్యూర్ బోర్డ్స్‌ని చూసి ఎవరెవరికి ఏ టాస్క్‌లు ఉన్నాయి, ఎవరెవరు ఏం చేశారని చేస్తే చాలు. తను వచ్చి అడగాల్సిన అవసరం లేదు. అండ్ హి విల్ నాట్ హావ్ దట్ మచ్ టైమ్ టు వెరిఫై విత్ ద టీమ్ మెంబర్స్. ఓకే. క్లియర్ గైస్? బోర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తాం అర్థమైందా? ఎస్. నార్మల్గా డెవలపర్స్కి అయితే టాస్క్ ఉంటుంది. క్యూఏకి ఏ టాస్క్ ఉన్నా తెలుసు, ఐడియా ఉంది. డెవాప్స్ కంటూ ఏ టైప్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి? ఆటోమేషన్ టాస్క్స్. ఆటోమేషన్ అంటే వాళ్ళు ఇప్పుడు డెవాప్స్ రిలేటెడ్ టాస్క్లు ఉంటాయి కదా! ఇప్పుడు డెవ్ క్యూఏ ఉంటే సరిపోయింది. డెవాప్స్‌కి కావాల్సిన ఆటోమేషన్ టాస్క్లు ఉంటాయి కదా! అవి చేస్తారు వాళ్ళు. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు క్యూఏ కదా చేసేది మీరు? ఎస్. మీకు ఒక ఎన్వైరన్మెంట్ సెటప్ చేశారనుకోండి. ఎన్వైరన్మెంట్ మీరు సెటప్ చేసుకుంటారా? అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్. లేదు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నెట్వర్క్ టీమ్ ఉంది. సో, ఇలా డెవాప్స్ టీమ్ ఉంటుంది. సో, డెవాప్స్ టీమ్ ఏం చేస్తుందంటే ఓకే. ఇప్పుడు మీకు క్యూఏ టీమ్, డెవ్ టీమ్ ఉంది. డెవ్ టీమ్ వాళ్ళు డెవలపింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తారు. క్యూఏ టీమ్ వాళ్ళు మీ టెస్టింగ్ సినారియోస్ మీద కాన్సంట్రేట్ చేస్తారు. ఎయిదర్ మాన్యువల్ ఆర్ ఆటోమేషన్. సో, మీకంటూ ఒక ఎన్వైరన్మెంట్ కావాలి. మీకంటూ ఒక అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్, ఆటోమేషన్ కావాలి. మీకు జస్ట్ టెస్టింగ్‌కి కావాలి మీకు. మీకు ఒకవేళ ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటే ఆ ఆటోమేషన్ స్క్రిప్ట్స్‌ని ఆటోమేట్ చేయడానికి ఎలానో ఒక టీమ్ కావాలి. మీరు స్క్రిప్ట్స్ రాస్తారు. బట్ ఏదైనా ఒక టూల్ ద్వారా ఆటోమేట్ చేయడానికి కావాలి. కావాలి. ఓకే. అంటే సో, ఎక్లిప్స్ కాకుండా నార్మల్‌గా జెన్కిన్స్ ద్వారా ఆటోమేషన్ చేస్తూ ఆ! ఉంటారు. సో, ఓకే. అలానే జెన్కిన్స్‌ని యూజ్ చేసుకొని జెన్కిన్స్ అనేది ఒక డెవాప్స్ టూల్. సో, జెన్కిన్స్ ద్వారా ఆటోమేట్ చేయడానికి ఒక డెవాప్స్ టీమ్ కావాలి. సో, అంటే ఆర్గనైజేషన్ బట్టి ఇప్పుడు డెవాప్స్ టీమ్ అని ఒక టీమ్ ఇప్పుడు యూజువల్‌గా ఎస్‌సీఎం టీమ్ అని ఒకటంటారు. డెవాప్స్ టీమ్ అని ఒకళ్ళంటారు. ఇప్పుడు మీరన్నట్టు నెట్వర్కింగ్ టీమ్. అలా మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి. సో, నేమింగ్ మాత్రమే చేంజ్ ఉంటుంది కానీ చేసే వర్క్ మాత్రం కామన్. ఓకే. యాహ్! యాహ్! సో, థాంక్ యూ. యాహ్! సో, ఎవరు ఏం టాస్క్‌లని డెవ్ టాస్క్‌లు, క్యూఏ టాస్క్‌లు మనకు అవసరం లేదండి. ఎందుకంటే మనకి ఏమేం టాస్క్‌లు అసైన్ చేశారో అవి మనం చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎవరి టాస్క్‌లు వాళ్ళు కంప్లీట్ చేయాలి. వాళ్ళకంటూ ఒక టార్గెట్ కంప్లీషన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. బట్ మనం మాత్రం మన టాస్క్‌లే చెక్ చేసుకుంటాం. అండ్ డెవాప్స్ టీమ్ ఇండిపెండెంట్‌గా వర్క్ చేస్తదంటే చేయదండి. డెవ్ టీమ్‌తో కనెక్ట్ అవుతుంది. క్యూఏ టీమ్‌తో కనెక్ట్ అవుతుంది. వీళ్ళందరితో కనెక్ట్ అయ్యే చేస్తారు. ఓకే.
ఓకే. నెక్స్ట్ విల్ గో టు సో మనకి ఇక్కడ వర్క్ ఐటమ్స్ ఉంటాయి. వర్క్ ఐటమ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు మనం. చూడండి ఇన్ని వర్క్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు వర్క్ ఐటమ్స్ అంటే ఏంటో చెక్ చేద్దాం. సో అండ్ ఇంకొకటి అండి, మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు అజ్యూర్ డెవాప్స్ అజ్యూర్ కంప్లీట్ గా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తుందండి. డాక్యుమెంట్స్ లో లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏదైనా చేంజ్ చేస్తే ఆ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ లో ఉంటుంది. ఇప్పుడు మనం చూసింది కూడా డాక్యుమెంట్స్ చూడండి, docs.microsoft.com అండ్ ఇంకోటి కూడా docs.microsoft.com అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. యూ డోంట్ నీడ్ టు వరీ ఆన్ దట్. వాళ్ళు ప్రొవైడ్ చేసి ఏం చేయాలో కూడా చెప్తారు మనం. చూడండి అజ్యూర్ బోర్డ్స్ గురించి మనకి చెప్పాడు. అండ్ మనం ఇందాక వర్క్ ఐటమ్ ప్రాసెస్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, గుర్తుందా అండి ఎవరికైనా? వర్క్ ఐటమ్ ప్రాసెస్, does anyone can remember that? Agile. అజైల్ సెలెక్ట్ చేసుకున్నాం. అజైల్ ప్రాసెస్. కరెక్ట్. సో మనం అజైల్ ప్రాసెస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం? బేసిక్ ఇక్కడ చూడండి ఎన్ని ప్రాసెస్ ఉన్నాయో కూడా చెప్తున్నాను. బేసిక్ ప్రాసెస్ ఒకటి ఉంది, స్క్రమ్ ప్రాసెస్ ఒకటి ఉంది, సిఎంఎంఐ ప్రాసెస్ ఒకటి ఉంది. అజైల్ ప్రాసెస్ అనేది లేటెస్ట్ డెవలప్మెంట్ అండి, లేటెస్ట్ డెవలప్మెంట్ మెథడాలజీ. ఇదొక మెథడాలజీ అంటే మీరు సపోజ్ మీకు అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు కదా, డెవలప్ చేయాలంటే దానికంటూ ఒక మెథడాలజీ ఉండాలి. మీరు సో మనం చెప్పాం కదా అజైల్ ప్రాసెస్ సెలెక్ట్ చేసాము, వర్క్ ఐటమ్ ప్రాసెస్. మరి చాలా ఉన్నాయి కదా అంటే అజైల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే లేటెస్ట్ మెథడాలజీ ఇది. ఎప్పుడైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తారంటే వాళ్ళు ఒక మెథడాలజీ ఫాలో అవుతారండి. ఎందుకంటే ఎలా పడితే అలా డెవలప్ చేసుకోవడానికి ఒప్పుకోరండి. దానికంటే ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంది. సో అజైల్ ప్రాసెస్ లో ఏంటంటే సపోజ్ అసలు ఒక మెథడాలజీ తీసుకుందాం. అసలు మెథడాలజీ లేకుండా ఒక డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో చెప్తాను మీకు. ఇప్పుడు నాకు మోడ్యూల్ టెక్ మనకు కామన్ గా తెలిసిన అప్లికేషన్ ఫేస్బుక్. ఈ ఫేస్బుక్ అప్లికేషన్ అని ఉందండి. సో ఇంకా ఎగ్జాంపుల్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, మనకి ఫేస్బుక్ అనేది పుట్టలేదు. అయితే మార్క్ జుకర్బర్గ్ ఏం చేశాడంటే ఈ ఫేస్బుక్ మీద డెవలప్ చేశాడు. సమ్ ఫ్యూ మెంబర్స్ హూ డెవలప్ దిస్ అప్లికేషన్. అయితే డెవలప్ చేసేటప్పుడు ఏమైందంటే వాళ్ళు ఒక 5 ఫీచర్స్ అనుకున్నారండి డెవలపర్ స్టార్ట్ చేసే ముందు. 5 ఫీచర్స్ వీళ్ళు ఏమనుకున్నారంటే స్టార్టింగ్ లో 5 ఫీచర్స్ మీద వీళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చారండి. 5 ఫీచర్స్ డెవలప్ చేయాలి మనం ఈ ఫేస్బుక్ అప్లికేషన్ ని రిలీజ్ చేయాలి అని వచ్చారండి. అయితే ఈ 5 ఫీచర్స్ డెవలప్ అవ్వడానికి వీళ్ళకి 1 ఇయర్ పడుతుందండి, 1 ఇయర్ టైం. అయితే ఏమైందంటే లైక్ 5 ఫీచర్స్ మీద వీళ్ళు బ్లైండ్ గా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోరండి. ఏం చేస్తారంటే మధ్యలో
వాళ్ళ డెవలప్మెంట్ టీం డెవలప్ చేస్తుంటే ఈ లీడర్షిప్ టీం అంటే లీడర్స్ ఉంటారు కదా, ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ ఒక ఓనర్. సో అతనికి ఏమనిపించిందంటే 5 ఫీచర్స్ డెవలప్ చేస్తున్నప్పుడు 5 ఫీచర్స్ ఇంకొక 5 ఫీచర్స్ యాడ్ చేశాడండి. 6 to 10 6 to 6 to 10 ఫీచర్స్ న్యూ 5 ఫీచర్స్ యాడ్ చేశాడు. అంటే వీళ్ళ డెవలప్మెంట్ కంప్లీట్ అవ్వలేదు, 5 ఫీచర్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ఏమైందంటే వీళ్ళు ఒక 2 months కంప్లీట్ చేశారు. 2 months కంప్లీట్ అయింది. 1 year ప్రాసెస్ లో 2 months అయిపోయింది, ఇంకా 10 months ఉంది. అయితే జుకర్బర్గ్ కి ఏం డౌట్ వచ్చిందంటే ఇంకొక న్యూ 5 ఫీచర్స్ కి యాడ్ చేశారు. వాళ్ళొక ఈ 5 ఫీచర్స్ ని కూడా మనం ఈ డెవలప్మెంట్ లో కంప్లీట్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం అని అనుకున్నారండి. అయితే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఈ 10 ఫీచర్స్ ని 5 ఫీచర్స్ ఫస్ట్ అనుకున్న 5 ఫీచర్స్ ని డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యాకే నెక్స్ట్ ఫీచర్స్ ని యాక్సెప్ట్ చేసేవాళ్ళండి ఇంతకు ముందు. ఏమైందంటే 5 ఫీచర్స్ అనుకున్నారు, 1 year అనుకున్నారు డెవలప్. కానీ ఒక 2 months తర్వాత వీళ్ళకి ఇంకొక 5 ఫీచర్స్ ని డెవలప్ చేద్దాం అనుకున్నాం, 5 ఫీచర్స్ ని యాడ్ చేద్దాం అనుకున్నాం. అయితే ఓల్డెన్ డేస్ లో ఎలా ఉండేదంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేదంటే ఈ 5 ఫీచర్స్ యాడ్ చేయడానికి 1 year పట్టేదండి. 5 ఫీచర్స్ ని 2 months తర్వాత సజెస్ట్ చేసేవాళ్ళు. కానీ ఈ 5 ఫీచర్స్ 1 year కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసేవాళ్ళు ఈ 5 ఫీచర్స్ యాడ్ చేయడానికి. మళ్ళీ ఈ 5 ఫీచర్స్ డెవలప్ చేసుకోవడానికి ఇంకొక 1 year పట్టేది వీళ్ళకి. అలా 2 years వేస్ట్ అయ్యేదండి ఒక 10 ఫీచర్స్ చేస్తారండి అప్పుడు. ఆ మెథడాలజీ అనేది సరిగా లేదండి. ఏమవుతుందంటే ఒక 5 ఫీచర్స్ మీరు అనుకున్నారు అనుకోండి, ఇక మీరు ఎన్ని ఫీచర్స్ అయినా చేస్తారండి, ఆ 5 ఫీచర్స్ 1 year లోనే డెవలప్ చేస్తాం. మీరు న్యూ ఫీచర్స్ ఇంకొక 5 ఫీచర్స్ 10 ఫీచర్స్ అనేవి అసలు మేము డెవలప్ చెయ్యం. ఆ 5 ఫీచర్స్ అయిపోయాకే ఇంకో 5 ఫీచర్స్ చేస్తాం. అప్పటి వరకు మేము చెయ్యమనే ప్రాసెస్ లో ఉండేదాన్ని. కానీ ఎజైల్ మెథడాలజీ ఎలా ఉండేదంటే నాకు ఒక 5 ఫీచర్స్ వచ్చాయండి, సేమ్ ఇయే 5 ఫీచర్స్ వచ్చాయి, 2 months కంప్లీట్ అయ్యాయి. లైక్ ఓనర్ వచ్చేసి ఏమంటాడంటే నాకు ఇంకొక ఎక్స్ట్రా 5 ఫీచర్స్ కావాలి అని. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ 5 ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేసేవాళ్ళండి డెవలప్మెంట్ లో ఇన్స్టెంట్ గా. ఈ 5 ఫీచర్స్ ని కూడా లూప్ చేసుకునేవాళ్ళు. అప్పుడు 10 ఫీచర్స్ మీద కంబైన్డ్ గా డెవలప్ అయి అదే 1 year లో కంప్లీట్ చేసేవాళ్ళు. ప్యారలల్ డెవలప్మెంట్ జరిగేది. ఎందుకు అంటే ఇప్పుడు ప్యారలల్ డెవలప్మెంట్ జరగలేదు అనుకోండి, ఏం జరిగింది ఇక్కడ 10 years 1 year లో రావాల్సిన 10 ఫీచర్స్ ని మనం 2 years తీసుకున్నాం. 2 years తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి 20 employees ఉంటే ఈచ్ పర్సన్ కి 1 lakh అనుకున్నా 20 lakhs per month into 24 అంటే మనకి 2,40 lakhs అంతేనండి, లేకపోతే 20 lakhs ఆల్మోస్ట్ ఒక 5 crores వేసుకోండి. మనకి 5 crores శాలరీస్ పోతుంది. ప్లస్ మెయింటెనెన్స్ అంటే ఈ అప్లికేషన్స్ మెయింటైన్ చేయడానికి మనకి కాస్ట్ కూడా ఒక 5 crores పడుతుంది. 5 crores కాదు, ఒక 3 crores పడుతుంది. 8 crores పడుతుందండి వీళ్ళకి. అంటే మరి అంత హ్యూజ్ అమౌంట్ అని ఆలోచించకండి. సపోజ్ ల్యాక్స్ లోకి వెళ్దాం. శాలరీస్ 5 crores తీసుకొని అప్లికేషన్ డెవలప్ చేసుకోవడానికి టోటల్ 8 crores అనుకోండి. 8 crores నాకు 2 years పట్టింది. 2 years నాకు డెవలప్ చేయడం వల్ల 8 crores పట్టింది. అలా కాకుండా నాకు ఈ ప్యారలల్ డెవలప్మెంట్ అండ్ అజైల్ మెథడాలజీ యూజ్ చేయడం వల్ల నాకు శాలరీస్ లో 2.5 crores సేవ్ అయింది. అండ్ నా అప్లికేషన్ కాస్ట్ అనేది 1.5 crore కే పడిపోయింది. నాకు ఆల్మోస్ట్ 4 crores లో నాకు అప్లికేషన్ అనేది డెవలప్ అయిపోయింది. నాకు ఆల్మోస్ట్ ఎంత సేవ్ అవుతుందండి? ఐఎమ్ సేయింగ్ 4 crores. మనీ మెయిన్ థింగ్ ఏంటి, ఫస్ట్ బిజినెస్ చేసినప్పుడు మనీ గురించి ఆలోచిస్తాం. 4 crores సేవ్ అయింది. సరే 4 crores సేవ్ అయ్యాక నాకు అప్లికేషన్ కూడా త్వరగా డెవలప్ అవుతుంది, త్వరగా న్యూ ఫీచర్స్ వస్తున్నాయి, నా అప్లికేషన్ అట్రాక్ట్ అవుతున్నారు పీపుల్. ఫేస్బుక్ అప్లికేషన్ లో స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే చాలా వెరీ లెస్ ఫీచర్స్ ఉండేది. ఆల్మోస్ట్ 2008 లో చాలా లెస్ ఫీచర్స్. ఇప్పుడు ఎలా ఉంది, చాలా అప్లికేషన్స్ వచ్చాయి, మొబైల్ అప్లికేషన్, యూఐ అలా చాలా వచ్చాయి ఫేస్బుక్ లో.
ఫ్రెండ్స్ వెరైటీగా వచ్చి కొన్ని ఇంతకుముందు చాలా పోక్ అని వేరే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ కొన్ని రిమూవ్ అయ్యాయి, కొన్ని ఉన్నాయి. సో మనకి చాలా ఫీచర్స్ తీసుకొచ్చారు. ఎలా తెచ్చారు వీళ్ళు? ప్యారలల్ గా డెవలప్ చేసుకుంటూ ప్యారలల్ గా అప్లికేషన్ తీసుకొని రిలీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక 4 ఫీచర్స్ ని 14 days లో రిలీజ్ చేయగలరు. 2 weeks 4 ఫీచర్స్ ని 2 weeks లో రిలీజ్ చేయగలరు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ప్యారలల్ డెవలప్మెంట్ అజైల్ మెథడాలజీ ద్వారా చేయగలరు. మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్యారలల్ వాళ్ళ ఫీచర్స్ మీద వర్క్ చేసుకొని ఆ ఫీచర్స్ అన్ని కంబైన్ చేసి డెవలప్ చేస్తారు. అలా హెల్ప్ అయ్యేదండి ఈ అజైల్ మెథడాలజీ. చూడండి ఇంకా సింపుల్ దట్స్ హౌ, అంటే అలా జరుగుతుందండి. సో మీరు వర్డ్స్ లోకి వచ్చేసరికి డిఫరెంట్ ఉండొచ్చు, కానీ డెవలప్మెంట్ అనేది ప్యారల్ గా జరిగి ప్యారల్ గా ఫీచర్స్ రిలీజ్ చేసి ప్యారల్ గా అప్లికేషన్ రిలీజ్ చేసేది. అలా హెల్ప్ అయ్యేది. కాస్ట్ సేవింగ్, అప్లికేషన్ కి న్యూ ఫీచర్స్ రావడం వల్ల కస్టమర్స్ అట్రాక్షన్ అనేది ఉంటుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు 2 years ఒక అప్లికేషన్ డెవలప్ చేసి రిలీజ్ చేసేసరికి మీరు తెచ్చే ఫీచర్స్ ఆల్రెడీ ఇంకొకటి తెచ్చి పెట్టుకొని ఉంటారు. అందుకనే ఫాస్ట్ గా న్యూ ఫీచర్స్ తీసుకురావడం, రిలీజ్ చేయడం. మీరు తెచ్చే ఫీచర్ సపోజ్ ఈ ఇయర్ ఒక ఫీచర్ అనుకో, ఓల్డ్ ప్రాసెస్ అనుకోండి, మీరు 10 ఫీచర్స్ 2 years తీసుకున్నారు, వేరే అప్లికేషన్స్ ఉంటాయి, ఆ 10 ఫీచర్స్ ని వాళ్ళు 1 year రిలీజ్ చేసి పెడతారు. మీరెందుకు? వాళ్ళు ఏం ఫాలో అయ్యారు? అజైల్ మెథడాలజీ ఫాలో అయ్యి రిలీజ్ చేశారు. మీరు ఒక ఓల్డ్ బేసిక్ ప్రాసెస్ ని ఫాలో అయ్యి చేశారు కాబట్టి మీ ఫీచర్స్ మీరు రిలీజ్ చేసిన వాటిని ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ చేయడం వల్ల మీ అప్లికేషన్ కి డిమాండ్ అనేది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. మీరు ఇంకొక ఫీచర్ రిలీజ్ చేసే లోపు వాళ్ళు ఇంకొక 10 ఫీచర్స్ ని తీసుకొస్తారు. దానివల్ల మెథడాలజీ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు అజైల్ మెథడాలజీ యూజ్ చేశారని చెప్పొచ్చు. చూడండి ఫస్ట్ ఇక్కడ మనకి వర్క్ ఐటమ్ ప్రాసెస్ లో బేసిక్ ఉందని చెప్తున్నాం, మెజైల్ ఉందని చెప్తున్నాం, స్క్రమ్ ఉందని చెప్తున్నాం, సిఎంఎంఐ ఉందని చెప్తున్నాం. సో బేసిక్ is the most lightweight and in selective preview. Scrum is the most nextly lightweight. Agile supports many agile terms, and CMMI, which stands for Capability Maturity Model Integration, most support for formal process and change management. ఈ ఫార్మల్ ప్రాసెస్ చేంజ్ మేనేజ్మెంట్ యూజ్ చేసుకోవడానికి సిఎంఎంఐ. కానీ అజైల్ మాత్రం ఎలా చూసారు చెప్పండి. చూడండి ఇక్కడ సపోర్ట్స్ మెనీ అజైల్ మెథడ్ టర్మ్స్, మెనీ, నాట్ ఈవెన్ సింగిల్. ఇది మోస్ట్ లైట్ వెయిట్ అని చెప్పారండి, ఇది కూడా లైట్ వెయిట్ అని. దిస్ ఇస్ మెనీ. చూడండి ఆ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి. చూస్ ద ప్రాసెస్ దట్ ప్రొవైడ్స్ ద బెస్ట్ ఫిట్ ఫర్ యువర్ టీమ్. టీమ్ ని ఫిట్ చేసుకునే ప్రాసెస్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాడు. చూస్ బేసిక్ when your team wants the simplest model that uses issues, tasks and epics to track work. Basic is like currently in a selective preview for new users for Azure boards only. Task support tracking remaining work. So basic కొత్త యూజర్స్ కి మాత్రమే యూజ్ చేస్తారు బేసిక్ అని చెప్తున్నానండి. ఇప్పుడు నేను చాలా ప్రాజెక్ట్స్ చేశానండి, నేనేం యూజ్ చేస్తున్నానంటే అజైల్ యూజ్ చేస్తున్నాను, బేసిక్ యూజ్ చేయలేదు. ఎప్పుడు నేను అజైల్ యూజ్ చేసేవాళ్ళు. అజైల్ మెథడాలజీ వాళ్ళ బెనిఫిట్ ఏంటని చెప్పాను? ప్యారలల్ డెవలప్మెంట్, కంటిన్యూస్ గా అప్లికేషన్ రిలీజెస్ చేయొచ్చు. మీరు 2 సంవత్సరాల్లో 10 రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు కదా, నేను 6 months లో 35 రిలీజెస్ వరకు చేయొచ్చండి. అంత ఫాస్ట్ గా ఉంటుంది డెవలప్మెంట్ కొత్త యూజర్స్ కి మాత్రమే. టాస్క్ అనేది చూడండి, టాస్క్ దేనికన్నాడు ఇక్కడ చూడండి, ఎపిక్, ఇష్యూ, టాస్క్ దేనికన్నాడు? ట్రాకింగ్ రిమైనింగ్ వర్క్. మన టాస్క్ అనేది మన రిమైనింగ్ వర్క్ ని ట్రాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు అండి. ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇష్యూస్ కి ఒక టాస్క్, ఎపిక్స్ అలా వీటికి ఒక చూడండి. బేసిక్ లోనేమో ఎపిక్ పోర్ట్ఫోలియో, మనకి ఏమైనా బ్యాక్లాగ్స్, ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ ఉంటాయి. బ్యాక్లాగ్ అంటే ఈ టైంలో చేయలేని వాటిని తర్వాత చేద్దామని చెప్పేసి పక్కన పెడతారండి, వాటిని బ్యాక్లాగ్స్ అంటారు. నాకు ఎవరికైనా తెలిసే ఉండొచ్చు మీకు, బ్యాక్లాగ్ ఐటమ్స్ ఉంటాయి. ఏంటంటే వీళ్ళకి కొన్ని స్ప్రింట్ ఉంటుందండి. స్ప్రింట్ అంటే ఒక 2 weeks స్ప్రింట్ అని ఉంటుంది. అంటే స్ప్రింట్ లో ఏం చేస్తారంటే ఈ 2 weeks లో చేయాల్సిన టాస్క్లు ఉంటాయి. 2 weeks లో ఒక 4 టాస్క్లు చేయాలి. కానీ ఒక పర్సన్ ఏం చేస్తాడంటే 2 weeks లో 4 టాస్క్లు చేయలేక 3 చేస్తాడు.
ఒకటి రిమైనింగ్ ఆగిపోతుంది. ఆ రిమైనింగ్ 1 టాస్క్ ని బ్యాక్లాగ్ మూవ్ చేస్తారండి. అండ్ చూడండి ఎజైల్ మెథడాలజీలో మనకి ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఎపిక్ ఉంది, ఇక్కడ ఎపిక్ లేదండి, ఎపిక్ ఒకటే ఉంది. ఇష్యూ టాస్క్లు అనేవి మనకి ఇక్కడ ఉంది. యూజర్ స్టోరీ, బగ్స్ ని ఐడెంటిఫై చేసుకున్నందుకు ఒకటి ప్యారలల్ గా, ఇష్యూస్ ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఇష్యూ అండ్ బగ్ ట్రాకింగ్, బ్యాక్లాగ్స్, పోర్ట్ఫోలియో బ్యాక్లాగ్స్. సో చూస్ Agile when your team uses Agile planning methods, including Scrum, tracks, development, test activities. This process works great. What చెప్తున్నా చూడండి. This process works great if you want to track user stories, bugs on the Kanban board and track bugs, tasks on the board. చూడండి ఎక్కడైనా ట్రాక్ అనే వర్డ్ బాగా యూజ్ చేశారండి. ట్రాక్ ఏమేమి ట్రాక్ చేయమంటున్నాడు? యూజర్ స్టోరీస్ అనేది ఒక ట్రాక్ చేయమంటున్నాడు. యూజర్ స్టోరీ అంటే ఏంటంటే ఒక హెడ్డింగ్ అండి. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాస్తారు కదా, ఎగ్జామ్స్ రాశారు కదా మీరు ఆల్రెడీ ఇంత బీటెక్ లో, మీకు సబ్ పాయింట్స్ ఉంటాయి గుర్తుందండి. మీకు మెయిన్ హెడ్డింగ్ ఏంటి, ఒక హెడ్డింగ్ పెడతారు మీరు ఇక్కడ, దాంట్లో సబ్ పాయింట్స్ సైడ్ హెడ్డింగ్స్ పెడతారు. అలానే యూజర్ స్టోరీ అనేది మెయిన్ టాపిక్, దాంట్లో సబ్ టాస్క్. మెయిన్ టాస్క్ ఒకటి ఉంటుంది. మెయిన్ టాస్క్ ఏంటంటే ఆటోమేషన్ అనేది ఒక టాస్క్. ఆటోమేషన్ చేసుకోవడానికి ఏమేమి టాస్క్లు ఉంటాయి అందులో? 1, 2, 3, 4, 5 ప్లస్ సబ్ టాస్క్లు ఉంటాయి. ఆ యూజర్ స్టోరీలో సబ్ టాస్క్లు కూడా ట్రాక్ చేసుకోవచ్చు. చూడండి యూజర్ స్టోరీని ట్రాక్ చేయొచ్చు అండ్ బగ్స్ ఐడెంటిఫై చేస్తారని చెప్పారు మీకు లాస్ట్ క్లాస్లో. బగ్స్ ఐడెంటిఫై చేస్తే దాడిని కూడా డెవలపర్స్ ఫిక్స్ చేయాలి కాబట్టి బగ్స్ ఐడెంటిఫై చేసుకోవడానికి క్యాన్బాన్ బోర్డ్ అని ఒకటి ఉంటుందండి, మన వర్క్ ని ట్రాక్ చేసుకోవడానికి. అది చూపిస్తాను క్యాన్బాన్ బోర్డ్ ఎలా ఉంటుంది. బగ్స్ ని ట్రాక్ చేసుకోవడానికి. జస్ట్ ఏ సెకండ్. సో ఇందులో కూడా బగ్స్ ని ట్రాక్ చేసుకోవడానికి, వర్క్ ని ట్రాక్ చేసుకోవడానికి అలా యూజ్ అవుతుంది. టాస్క్ సపోర్ట్ చూడండి, టాస్క్ ఏమేమి సపోర్ట్ చేస్తుందంట? ట్రాకింగ్ ఒరిజినల్ ఎస్టిమేట్, మన ఎస్టిమేషన్స్ కూడా అడుగుతారండి. మీరు ఒక టాస్క్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఎన్ని అవర్స్ లో కంప్లీట్ చేస్తారు? 2 అవర్సా, 3 అవర్సా, 4 అవర్సా, 5 అవర్సా కూడా ఎస్టిమేషన్ ఇవ్వాలి. మీ రిమైనింగ్ వర్క్ కి ఎంత టైం పట్టొచ్చు అది కూడా ఇవ్వాలి. ఈ కంప్లీట్ చేసిన వర్క్ అలా టాస్క్ లో యూజ్ అవుతాయి. మరి నాకు ఈ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? ఈ స్క్రమ్ లో ఈ ఎపిక్స్ ఇవన్నీ వచ్చాయా లేదా అని వర్క్ ఐటమ్స్ లో తెలుస్తుంది. చూడండి నేను సెలెక్ట్ చేసుకుంది ఇది నాకు తెలిసి Agile, bug, epic, feature, issue, task, test case, user story. ఇవన్నీ ఉంటాయండి. ఎపిక్, ఫీచర్, యూజర్ స్టోరీ, టాస్క్, బగ్, ఇష్యూ, ఇవన్నీ ఉంటాయండి. నేను సెలెక్ట్ చేసుకునే వర్క్ ఐటమ్ ప్రాసెస్ ని బట్టి నాకు ఇక్కడ వర్క్ ఐటమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మీరు బేసిక్ తీసుకుంటే బేసిక్ లో వచ్చినవే ఉంటాయండి. ఈ 3 ఉంటాయి, ఎపిక్, ఇష్యూ, టాస్క్, అంతకు మించి ఏముండదు. ఎజైల్ సెలెక్ట్ చేసుకుంటే ఈ మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి ఎజైల్ మెథడాలజీలో. అండ్ స్క్రమ్ లో కూడా ఉన్నాయి. స్క్రమ్ లో ఇంప్లిమెంట్ ఒకటి ఉంది మనకి. చూస్ స్క్రమ్ ఇందులో కూడా కవర్ అవుతుందండి ఎజైల్ మెథడాలజీ. చూడండి ఇక్కడ మనకి
Choose Agile when your team uses Agile planning methods, including Scrum. Scrum కూడా ఇంక్లూడ్ అవుతుందండి ఇందులో. స్క్రమ్ కూడా ఇంక్లూడ్. స్క్రమ్ అంటే ఒక మీటింగ్స్ లాగా ఉంటాయండి. స్క్రమ్ మీటింగ్స్ లో ఏం చేస్తారంటే మీ టాస్క్ డిస్కషన్స్, ఇష్యూస్ డిస్కషన్స్ చేస్తుంటారు. చూడండి దేనికి యూజ్ చేస్తారో కూడా చెప్పాడు మీకు. చూస్ స్క్రమ్ when your team practices Scrum. This process also works great if you want to track product backlog and bugs on the Kanban board. ప్రొటెక్ట్ బ్యాక్లాగ్స్ కానీ బగ్స్ కానీ ఐడెంటిఫై చేసుకోవడానికి స్క్రమ్ యూజ్ అవుతుంది అని చెప్తున్నాడండి. అండ్ టాస్క్ దేనికి సపోర్ట్ అవుతుందని చెప్తున్నాడు, ట్రాకింగ్ రిమైనింగ్ వర్క్ మాత్రమే సపోర్ట్ అవుతుంది అని చెప్తున్నాడండి. రిమైనింగ్ వర్క్ మాత్రమే సపోర్ట్ చేస్తే ప్రాబ్లం అండి. అలా కాకుండా నాకు ఒక టాస్క్ ఇస్తే నేను ఇన్ని గంటల్లో చేయగలను, ఈ రోజు ఇన్ని గంటలు చేశాను, రేపు ఇన్ని అవర్స్ మెన్షన్ చేయాలి అని చెప్పేసి ప్రతిదీ ఎస్టిమేషన్ వేస్తే ప్లాన్డ్ గా మనకి 2 weeks లో అవ్వాల్సిన 2 weeks లోనే అవుతుందండి. థర్డ్ వీక్ ఎక్స్టెన్షన్ అవ్వదు. అందుకని అజైల్ మెథడాలజీ యూజ్ చేస్తారు. చూడండి ఇక్కడేమో ఒరిజినల్ ఎస్టిమేట్ అడుగుతాడండి. ఒరిజినల్ ఎస్టిమేట్ అంటే ఈ వీక్ లో నేను ఒక టాస్క్ చేస్తే ఆ టాస్క్ నాకు 4 hours పడుతుంది, అంతకు మించి పట్టదు. ఆ ఎస్టిమేషన్ నాది. ఒకవేళ నేను ఆ టాస్క్ మీద 2 hours వర్క్ చేస్తే రిమైనింగ్ వర్క్ అని చెప్పి చూపించవచ్చు. అలా మనకి ఎజైల్లో యూస్ అవుతుంది. స్క్రమ్ లో మాత్రం రిమైనింగ్ వర్క్ ని ట్రాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. నెక్స్ట్ CMMI. Choose CMMI when your team follows more formal projects that requires a framework, improvements కోసం రికార్డ్స్, auditable records of decisions. You can track requirements. దీన్ని ఎప్పుడు యూస్ చేస్తున్నాడు అని చెప్తున్నానండి, రిక్వైర్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రిక్వైర్మెంట్స్ మనమైతే యూజ్ చేయమండి మ్యాక్సిమం. బట్ అప్లికేషన్ బేస్ చేసుకుని మనం యూజ్ చేసిన అవర్ వే ఆఫ్ వర్క్ ఇంప్లిమెంటేషన్ మాత్రం కామన్. మన ట్రాక్ అంటే వీళ్ళకి అప్లికేషన్ కి ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక వే ఆఫ్ డయాగ్రామ్ ఉంటుంది, అప్లికేషన్ డయాగ్రామ్ మొత్తం ఆర్కిటెక్ట్ డయాగ్రామ్ అంటారు. ఆర్కిటెక్ట్ డయాగ్రామ్ క్రియేట్ చేసి దాన్ని ఒక ఫాలో చేసి దాన్ని డెసిషన్స్, ఇంప్రూవ్మెంట్స్ చేస్తుంటారు. దాని పర్పస్ కోసం యూజ్ చేస్తారు. దేనికన్నాడు, దిస్ ప్రాసెస్ సపోర్ట్స్ ఫార్మల్ చేంజ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్, టాస్క్ సపోర్ట్, ట్రాకింగ్ ఒరిజినల్ ఎస్టిమేట్, రిమైనింగ్ వర్క్ అండ్ కంప్లీటింగ్ వర్క్ ఆల్సో. సో ఇలా మనకి 3 changes ఉంటాయండి. సో ఇలా మీరు ఇవి చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకొని అండ్ ఫర్ టుమారో వాట్ యూ విల్ డూ ఇస్ అజ్యూర్ బోర్డ్స్ గురించి చదవండి. అండ్ ఆల్సో మీకు మనం అజైల్ మెథడాలజీ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పాను కదా, అది ఒకసారి చూడండి. మీరు ఈ 2 things ఒకసారి చదువుకోండి. చదివితే అర్థమవుతుందండి, చదివాక ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వర్క్ అవుతుంది.